ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతున్నాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూలై నెల 2026 మిథున్ రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురుగాబోతున్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఓవరాల్గా వీళ్ళకి సెకండ్ హాఫ్ బాగుంటుంది అంటారు ఈ సంవత్సరంలో? తప్పకుండా అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ జూలై మాసంలో మనకి ఇతని గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసుకుంటే, మీకు స్టార్టింగ్లో లగ్నాధిపతి అయినటువంటి బుధుడు 2వ స్థానంలో గురు శుక్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ 2వ స్థానంలో ఉండే బుధుడు వక్రించుకుంటూ మళ్ళీ 8వ తేదీకి రాశిలోకి వస్తాడు. 2లో ఉండేటువంటి గురు శుక్రుల కలయికల్లో శుక్రుడు వెళ్ళి 5వ తేదీకి వెళ్ళి కేతుతో కలుస్తున్నాడు. ఈ చంద్రుడు ధనస్సు రాశి నుంచి మళ్ళీ 12 రాశులు తిరిగి కుంభంలోకి వస్తాడు, మళ్ళీ ధనస్సు రాశిని క్రాస్ చేసి. ఇక శుక్రకేతువులు 4లోని 5వ తేదీ నుంచి కలిసి ఉంటున్నారు. అండ్ దశమంలో ఈ యొక్క శని యొక్క సంచారము, భాగ్యస్థానంలో రాహు. మరి ఈ గ్రహస్థితిని అనుసరించి వీరి స్వభావం ఏమిటి, ఎలాంటి ఫలితాలు జరగనున్నాయి ఈ నెలలో 2026 సంవత్సరం జూలై 31వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మిథున రాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే వీరికి కొంచెం 8వ తేదీ నుంచి గతంలో ఆగిపోయిన కొన్ని బ్యాక్లాగ్స్ అనుకోండి, కొంత పొలానికి సంబంధించినవి, భూమికి సంబంధించినవి కొంతవరకు వీళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది చెప్పాలంటే. అయితే వీళ్ళ స్వభావం గురించి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి తెలివితేటలండి. వీళ్ళకి ఒకటే ప్లస్ ఏంటి మైనస్ ఏంటంటే, ఆలోచించుతూ వీళ్ళు అడుగు వేస్తే వీళ్ళని కొట్టినవారు లేరు. ఇదే మిథునం వారు ఆవేశపడితే చిన్నపిల్లడు చేతులు కూడా ఓడిపోతారు వీళ్ళు. అది చాలా పెద్ద ఇది చెప్పాలంటే. అయితే వీళ్ళకి నడిచే వికీపీడియా అంటూ ఉంటాం. అంటే వీళ్ళు ఒక విషయాన్ని ఒకే ప్రపంచం మొత్తం ఒక రూట్లోనే తెలుసుకుంటే వీళ్ళు 10 రూట్లు తెలుసుకుంటారు ఒక విషయం గురించి. అంత గొప్ప లక్షణం ఉంటుంది. అయితే వీళ్ళకి వస్తాం కాస్త ఇప్పుడు 2లో గురు సంచారం జరుగుతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ అది బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారము, మంగళవారము, ఆదివారము ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్లో జూలై 5వ తేదీ నుంచి ఒక దాదాపు 26 రోజులు 31వ తేదీ వరకు అంటే అగ్రిమెంట్స్ చేయొద్దు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో దూరంగా ఉండాలి, వివాహ జీవితం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 12వ అధిపతి అయినటువంటి శుక్రుడు కేతుతో కలిసి ఉన్నాడు కదా, అందుకని వివాహ జీవితం విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ 3వ స్థానంలో శుక్రకేతులు ఉన్నారు కాబట్టి ఎవరికైనా వెహికల్స్ ఇవ్వడం తీసుకునే విషయంలో, లేకపోతే ఎవరికో వెహికల్ కావాలి, మనం మధ్యవర్తిత్వంగా ఉండి ఇప్పిస్తూ ఉంటాం. ఈ విషయంలో మెయిన్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కాస్త ఈ మిథునం వారికి చూసుకుంటే శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు, షష్టమాధిపతి. సో ఎప్పుడైతే షష్టమాధిపతి 12వ స్థానంలోకి వచ్చి కూర్చుంటాడో ఇది ప్రధానంగా మధ్యవర్తిత్వం వల్ల ఎక్కువ ఇబ్బంది ఇస్తుందండి. సో చాలా కేర్గా ఉండాలి. మధ్యవర్తిత్వం, అప్పులు ఇప్పించడం కావచ్చు, ఎవరైనా పరిచయం చేయించడం కావచ్చు, ఇటువంటి విషయాల్లో. వివాహ సంబంధించిన విషయాలు అయితే కొంతవరకు కుదురుతాయి, కాకపోతే విదేశీ సంబంధాలే బాగా కుదురుతాయి వీరికి. లోకల్గా ఏదో చేసుకుందాం అనుకుంటే వీరికి కలిసి రాదు ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్ పరంగా. అది ఎప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ అంటే ఈ మంత్తో అయిపోవట్లేదు, నవంబర్ వరకు ఉంటుంది దాని ప్రభావం అనేటువంటిది చెప్పాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క రాశి వారికి ఈ మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రవి రాశిలో ఉన్నందుకు మొదటి 16 రోజులు, ఈ నెలలో మొదటి 16 రోజులు కూడా ఇంటి దగ్గర ఉండకుండా బయటకు తిరగడం జరుగుతుంటుంది. అదేవిధంగా 5, 6 తేదీలు కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు, 31వ తేదీ కూడా వీళ్ళు ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, పెద్ద మొత్తంలో మనీ తీసేటప్పుడు ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇక 7, 8 తేదీలు మాత్రం ఉద్యోగ వ్యవహారాల విషయంలో కొన్ని మార్పులు, ప్రయాణాలు చాలా చక్కగా కనబడుతున్నాయి చెప్పాలంటే వీరికి. మార్పు మంచిదే అంటారా, మారొచ్చు అంటారా? మార్పు మంచిదేనా అంటే మంచిదని చెప్పుకోవాలి కొంతవరకు. గురుగారు, ఈ జూన్, జూలై నెలలు అనగానే మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్. అవునండి, అవును. స్కూల్స్, కాలేజెస్ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. అవునండి. మరి విద్యార్థులకి సంవత్సరం అంతా కూడా విశేషంగా కలిసి రావాలంటే అద్భుతమైన పరిహారం ఏదైనా తెలియజేయండి. తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే విద్యార్థి దశలో తీసుకునే స్టెప్పే
వాళ్ళ జీవితంలో ఒక మంచి యోగాన్ని ఇస్తుంది. అంటే నువ్వు చిన్నప్పుడు చాలామంది చూడండి, డాక్టర్ చదువుదాం అనుకున్నాను, యాక్టర్ అయ్యాను, డాక్టర్ చదివి యాక్టర్ అయ్యాను అంటాడు. లేకపోతే ఇంకోటి ఏదో చదివానండి, హోటల్లో నేను మేనేజర్గా చేస్తున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ధనయోగము, విద్యాయోగము రెండు దేన్ని సూచిస్తున్నాయో తెలుసుకోవాలి, వృత్తి యోగాన్ని. అలాగా రవి సూచిస్తే మెడికల్ వైపు వెళ్ళాలి, చంద్రుడు సూచిస్తే ఫార్మా లేకపోతే హోటల్ మేనేజ్మెంట్, కుజుడిని సూచిస్తే ఈ రక్షణ దళాలు, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్లో కూడా మనకి సెక్యూరిటీ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళడం. బుధుడైతే మీడియేటింగ్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్, గురువు అయితే గురుత్వ సంబంధించిన టీచింగ్ రిలేటెడ్, శుక్రుడు అయితే ఫ్యాషను, శని అయితే ఓన్లీ జాబ్ ఏదో చేసుకుని చిన్న జాబ్ చేసుకుంటూ ఉండడం, రాహుకేతువులు అయితే కాస్త సాఫ్ట్వేర్, కేతువు అయితే పర్టికులర్గా స్పిరిచువల్ రిలేటెడ్. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ రెండు అంటే రెండో భావం ధనాధిపతి, విద్యాకారకుడు, వీళ్ళు ప్రధానంగా దేన్ని సూచిస్తున్నాయి ఇది తెలుసుకోవాలి. ఈ గ్రహాలతో ఈ రాశులతో సంబంధం కలిగి ఉంటే వీళ్ళకి ఇటు పంపించాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ న్యాచురల్గా ఈ సంవత్సరానికి రాజు ఎవరు అంటే గురువు అని చెప్పుకున్నాం. ఆయన న్యాచురల్ 4th హౌస్లో సంచరిస్తున్నాడు. న్యాచురల్ 4th హౌస్లో సంచరించేటప్పుడు మీరు చూడండి, గురువు యొక్క మార్పు జూన్ 2 నుంచి మారుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే అసలు విద్యా విషయంలో కొన్ని తీర్పులు వస్తాయి కోర్టుల నుంచి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. విద్యార్థులకు కొన్ని విషయాల్లో బాగా నచ్చి వస్తాయి, కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి విద్యార్థులకి ఒక మంచి కూడా జరగనుంది. ఏమిటది అంటే, ఇప్పుడు చూడండి ఎంతో బాగా చదువుకున్నాం కానీ నాకు ఉద్యోగం రాలేదు, కారణం ఏంటి? రిజర్వేషన్. ఏంటంటే మనకు 90% వచ్చినా రాలేదు, అక్కడ 35%కి వచ్చేసింది, ఇలా అయితే దేశం ఎలా బాగుపడుతుందని అందరూ మాట్లాడుతుంటారు. కానీ అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు వచ్చే సమయం అది చెప్పాలంటే. ఎందుకంటే ఒక విద్యార్థి ఎంత కష్టపడి చదివి అంత టాలెంటెడ్ అయ్యి ఉండి నీకు ఉద్యోగం రావట్లేదంటే కారణం ఏంటి? రిజర్వేషన్. ఇది అందరికీ తెలుసు, కానీ ఇది ఎప్పుడో తీసేయాల్సింది. ఇప్పుడు కర్కాటకంలో గురు సంచారం అటువంటి వాటికి బీజం పడనుంది, గుర్తుపెట్టుకోవాలంటే. అయితే వీళ్ళు ఎప్పుడైనా సరే విద్యార్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 4వ భావంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. విద్యాస్థానం 4వ భావం. 4లో ఉండే గ్రహాన్ని బట్టి వీళ్ళ విద్యా అభ్యాసం కానివ్వండి, బాగా చదవడం కానివ్వండి, ఏకసంతాగ్రహం ఇవ్వాలన్నా, ఎంత చదివినా ఎక్కట్లేదన్నా సరే 4వ భావము, మరియు తెలివితేటలను చూపించేటువంటి 5వ భావం. ఇది హయగ్రీవ స్తోత్రం చేయడం ద్వారా బాగా కలిసి వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అయితే మీరు విద్యార్థుల విషయం తీశారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా తీసుకోవాలి. కొంతమంది చూడండి ఆన్లైన్లో క్లాసెస్కి డబ్బులు కడుతూ ఉంటారు. ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతాయి విద్యా విషయాల్లో ఇప్పుడు ఉండేటువంటి కండిషన్. ఎందుకంటే కర్కాటకంలో ఉండే గురువు మెయిన్గా ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ జరగడం, విపరీతమైన వర్షాలు, జలప్రలయాలు, యుద్ధ వైఖరి పెరగడం, ఇలాంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నకిలీ బంగారం దొరకడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది ఓకే. ఇక పరిహారాల విషయానికి వస్తే వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువు? పరిహారాలు అంటే ఒకటేనండి, మీరు గోవులకి గ్రాసము, తీపి చపాతీలు తినిపిస్తే మంచిది గోవులకు పర్టికులర్గా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీరికి పరిహారంతో పాటు సప్తమాధిపతి గురువు వెళ్ళి మనకి ఎగ్జాల్ట్ స్థితిలో ఉంటున్నాడు కాబట్టి వివాహం కోసం ప్రయత్నం చేసేవారు దుర్గానామాన్ని ఎంత స్మరించుకుంటూ ఉంటే చక్కటి విదేశీ సంబంధం ఒకటి వచ్చి వీళ్ళకి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మనం. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.